అధ్యాయము 12వ వచనాన్ని కలిసి చూద్దాం. జాన్ చాప్టర్ 21, రీడింగ్ ఆల్ టుగెదర్ వర్స్ 12. John chapter 21, reading all together verse 12. యోహాను సువార్త 21వ అధ్యాయము 12వ వచనాన్ని మనమందరం కలిసి చదువుదాం. యోహాను 21:12. చేపలు అంత విస్తారముగా పడినను వల పిగులలేదు. యేసు రండి భోజనము చేయడని వారితో నేను. ఆయన ప్రభు అని వారికి తెలిసినందున నీవెవడని శిష్యుల్లో ఎవడనో ఆయనను అడగ తెగింపలేదు. ఇంకోసారి చూద్దాం. చేపలు అంత విస్తారముగా పడినను వల పిగలలేదు. యేసు రండి భోజనం చేయడని వారితో అనెను. ఆయన ప్రభు అని వారికి తెలిసినందున నీవెవడవని శిష్యుల్లో ఎవడనో ఆయనను అడగ తెగింపలేదు. మధ్య భాగము. యేసు రండి భోజనము చేయడని వారితో అనెను. కమ్ ఆన్ డైన్, రండి భోజనము చేయడి. అదొక ఊరు. ఆ ఊరిలో ఒక రైల్వే స్టేషన్ ఉంది. దాంట్లో టీ అమ్మే యవనస్తులు వెండర్స్ చాలామంది ఉన్నారు. ఒకరోజు ఒక యవనస్తునికి ఇలాగ ఆలోచన వచ్చింది. అందరితో పాటు ఈ స్టేషన్లో నేను టీ అమ్ముతున్నా, కానీ అమ్మేవాళ్ళం ఎక్కువయ్యాం, తాగేవాళ్ళు తక్కువయ్యారు. తాగేవాళ్ళు అంటే వేరుగా అర్థం చేసుకోవద్దు. టీ తాగేవాళ్ళు తక్కువైపోయారు అని ఆలోచించి నేను రాత్రి టీ అమ్మితే బాగుంటుంది, అప్పుడైతే పోటీ తక్కువ ఉంటుంది, భవిష్యత్తు తాగేవాళ్ళు ఎక్కువ ఉంటారు టీ తాగేవాళ్ళు అని యవనస్తుడు అనుకున్నాడు. ఆలోచన రావడం ఆలస్యము, ఆచరణలో పెట్టాడు. అది రాత్రి దాదాపు 10 గంటల ప్రాంతానికి స్టేషన్కి వెళ్ళాడు. టీ క్యాన్ పట్టుకొని వేడివేడిగా టీ అని అమ్మటానికి ఆరంభిస్తే ప్లాట్ఫామ్ అంతా బోసిపోయినాయి, ఎవరు లేరు అక్కడ. సరే రైలు వచ్చిన తర్వాత లేస్తాంలే పడుకుందామని ఆ ప్లాట్ఫామ్లో ఒక మూలకు ఒక పేపర్, న్యూస్ పేపర్ లాంటిది తీసుకుని పడుకున్నాడు. దాదాపు మధ్యరాత్రి 2 గంటల ఆ ప్రాంతంలో బండి వచ్చిన శబ్దం వేసింది. హార్న్ బహుశా అనుకుంటా. సరే ఆ శబ్దంలో నిద్రమత్తులో లేచాడు. టీ క్యాన్ చేత పట్టుకున్నాడు. ఆ బండి వెనక నుండి ముందు వైపుకు ప్లాట్ఫామ్ మీద వెళుతూ టీ వేడిగా, టీ వేడిగా, టీ వేడిగా, టీ వేడిగా అని అరుస్తూ వెళ్తూ ఉన్నాడు. ఎవరు తీసుకెళ్ళారు? టీ ఎవరు తీసుకోలేదు. ముందు దాకా వెళ్ళాడు, ఇంజన్ దాకా ఎవరు తీసుకోలేదు. ఆ వెండర్స్కున్న రెండవ లక్షణం లేదా ఒక లక్షణం ఏంటంటే, ఏ మార్గంలో వాళ్ళు వెళ్తారో అదే మార్గంలో తిరిగి వస్తారు. కనుక ఆ ప్లాట్ఫామ్ ముందు దాకా చివరి దాకా ఇంజన్ దాకా వెళ్ళాడు, ఎవరు తీసుకోలేదు. మరలా అలాగా అరుస్తూ తిరిగి వచ్చినాడు. వస్తూ ఉన్నాడు కూడా. టీ వేడిగా, టీ వేడిగా, టీ వేడిగా. చివరికి వచ్చిన తర్వాత చివరి భోగిలో నుండి ఒక ఆయన తెల్ల డ్రెస్ మీలాంటిది వేసుకొని దిగాడు. ఆయన బాబు టీ ఉందే అన్నాడు. ఉంది సార్, వేడివేడిగా ఉందే? వేడివేడిగా ఉంది సార్. అయితే ఒక టీ ఇవ్వు అన్నాడు. టీ కప్లో టీ పోసి ఆయనకి ఇచ్చినాడు. ఆయన టీ తాగుతూ అన్నాడు, బాబు చాలా వేడిగా ఉంది, థ్యాంక్స్ అంటే, ఏం సార్ ఇంత పెద్ద బండిలో ఒక్కళ్ళన్నా టీ తీసుకోవట్లేదే అన్నాడు. అప్పుడు ఈయన అన్నాడు, బాబు ఇది గూడ్సు, నేను గార్డ్ వెనకుంటా, డ్రైవర్ ముందు ఉంటాడు. డ్రైవర్ ఎలాగో ఇంజన్ దగ్గర వేడిగా ఉంటుంది కనుక టీ తాగడు, గార్డు మాత్రం వెనకుంటాడు కనుక ఖచ్చితంగా టీ తాగాల అని. అప్పుడు ఈ గార్డ్ అంటే టీ తాగుతున్న ఆయన ఆ యవనస్తుని అడిగాడు, బాబు ఇది గూడ్సా ట్రైనా అని తెలియకుండా టీ అమ్మటానికి ఎలాగ లేచావు, ఇంత ప్లాట్ఫామ్ అంతా మధ్యరాత్రిలో తిరిగావు అని అంటే, టీ అమ్మే పిల్లోడు చెప్పాడు, సార్ ఇది అలవాటు అని చెప్పాడు. ప్రభు బలలో పాలు పొందట క్రైస్తవ అలవాటు కాదు, ఇది అనుభవం. ఇంకా బల్ల ఒక అలవాటు కాదు, ఇది అనుభవం. బల్ల ఒక ఆనవాయితీ కాదు, ఇది ఒక అనుభవం. బల్ల ఒక సంప్రదాయం కాదు, ఇది ఒక అనుభవం. బల్లో పాలు పొందుట క్రైస్తవునికి కలిగిన శుభప్రదమైన నిరీక్షణ జ్ఞాపకం చేస్తుంది. యోహాను సువార్త 21వ అధ్యాయంలో 7 మంది శిష్యులు యేసుప్రభు వారు పునరుత్థానుడై తిరిగి
లేచిన సంగతి అంత ఎక్కువ పట్టించుకోకుండా చేపలు పట్టడానికి వెళ్ళారు. రాత్రంతా ప్రయత్నం చేసినారు. ఒక్క చచ్చింది కూడా నాకు తెలిసి దొరకలేదు అనుకుంటా. సూర్యోదయం అవుతుండగా యేసుప్రభు ధరిని నిలిచినాడు. వారు ఆయన గుర్తుపట్టలేదు. అప్పుడు ఆయన అన్నాడు, దోణి కుడి ప్రక్కన వలవేయడి. వారు కుడి ప్రక్కన వల వేశారు. 153 పెద్ద చేపలు పట్టారు. ఆ వల లాగుతూ ఉన్నారు, పిగలలేదు. ఆ సందర్భంలో యేసుప్రభు చెప్పిన మాట ఇది, కమ్ అండ్ డైన్, రండి భోజనము చేయండి. యోహాను సువార్తలో ఇలాంటి ఆహ్వానాలు కనీసం 3 ఉన్నాయి. మొదటి అధ్యాయం 39లో ఉంది, కమ్ అండ్ సీ, వచ్చి చూడుడి. ఇది ఆఖరిది రాయబడింది, కమ్ అండ్ డైన్, వచ్చి భోంచేయుడి. ఎవరైతే వచ్చి చూడడనే మొదటి ఆహ్వానంలోనికి వస్తారో వారు మాత్రమే వచ్చి భోజనము చేయడనే ఆహ్వానంలోనికి వస్తారు. మొదటి అధ్యాయంలోని ఆహ్వానంలోనికి రాకుండా ఆఖరి అధ్యాయంలోని ఆహ్వానంలోనికి వారు రాలేరు. మొదటి అధ్యాయంలో నివాస స్థలం దగ్గరికి వచ్చారు. ఆఖరి అధ్యాయంలో భోజన బల దగ్గరికి వచ్చినారు. మొదటి అధ్యాయంలో 7 మంది కంటే తక్కువ శిష్యులు వచ్చినారు. ఆఖరి అధ్యాయంలో 7 మంది శిష్యులు వచ్చినారు. మొదటి అధ్యాయంలో బహుశా వారు రాత్రి ఆయనతో నివాసం చేశారేమో. ఆఖరి అధ్యాయంలో వారు పగలు పూట ప్రభువుతో కనిపిస్తున్నారు. మొదటి అధ్యాయంలో యేసుప్రభు పరిచర్యకు వచ్చిన ఆరంభ దినాల్లో ఆయనను చూచారు. ఆఖరి అధ్యాయంలో పునరుత్థానుడైన యేసును చూచారు. మొదటి అధ్యాయంలో ఆయనతో పాటు నివాసం ఉండి మెస్సియాను గుర్తించినారు. ఆఖరి అధ్యాయంలో ఆయన ఆహ్వానాన్ని అంగీకరించి ఈయన ప్రభు సుమి అని గుర్తించారు. బలలో పాలు పొందక మన ప్రశ్న ఏంటంటే, మనం మొదటి అధ్యాయం యొక్క ఆహ్వానం దగ్గరికి వచ్చి ఆగిపోయామా, లేదా ఆఖరి అధ్యాయంలో నా ఆహ్వానం దగ్గరకు కూడా వచ్చామా? మొదటి ఆహ్వానం దగ్గరికి వచ్చి ఆగిపోతే ఇంకా ఆఖరి ఆహ్వానం దగ్గరికి ఎప్పుడు రావాలి? కమ్ అండ్ సీ, వచ్చి చూడుడి. వచ్చి చూసాము, బాగానే ఉన్నాడు, పర్వాలేదు, సరిపోతాడు, మాకు మా ప్రార్థన చేసి జవాబిస్తాడు, ఆయన చూసి తృప్తి పొంది వెళ్ళిపోతే ఆయనతో భోజనం చేసే అనుభవంలోనికి ఎప్పుడు వస్తాం? కనుక ఇది చాలా ప్రాముఖ్యమైన అనుభవం. కమ్ అండ్ డైన్, వచ్చి భోజనము చేయండి. ఈ భోజనము మనకు 5 విషయాలు జ్ఞాపకం చేస్తుంది. వీలైనంత త్వరగా ముగించడానికి ప్రయత్నం చేస్తాం. 5 చూడకపోయినా కనీసం 3 అని చూస్తాం. అందరినీ మనం భోజనానికి ఆహ్వానించాం. పైపెచ్చు మనతో సమాధానము లేని వారిని పొరపాటును కూడా భోజనానికి పిలవం. యేసు ప్రభువును వాళ్ళు విడిచిపెట్టి నమ్మకుండా వారు తిరిగి పాత వృత్తిలోనికి వెళ్ళారు. మనల్ని నమ్మకుండా, మనల్ని మోసగించి, మనకు ద్రోహం చేసి, ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది, యూట్యూబ్ రూటస్. ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళకి పరిచయం ఉంటుంది. యూట్యూబ్ రూటస్ అంటే నీవు కూడా నమ్మక ద్రోహం చేస్తావా అని. అలా అంటే నీవు కూడా చేస్తావా నమ్మడే వాళ్ళే 7 మంది బయటికి వెళ్ళినప్పుడు వాళ్ళతో తిరిగి సమాధాన స్థితిలోనికి రావాలి. అప్పుడు మాత్రమే భోజనంలోకి వస్తారు. కనుక మొదటి భోజనం యొక్క ఆహ్వానం ఏ జ్ఞాపకం చేస్తుందంటే, కాల్ ఫర్ ఫర్గివ్నెస్, క్షమాపణ కొరకైన పిలుపును జ్ఞాపకం చేస్తుంది. వారు ఇంతకుముందే క్షమించబడ్డారు, కానీ తప్పిపోయారు. ప్రభు మరొక అవకాశం వారికి క్షమాపణ కొరికిస్తున్నాడు. ఈ ప్రభు బల్ల కూడా మనకు జ్ఞాపకం చేసే మొదటి సంగతి ఏంటంటే, దెర్ ఈజ్ కాల్ ఫర్ ఫర్గివ్నెస్ అగైన్. మరలా క్షమాపణ కొరకైన ఆహ్వానం, పిలుపు ఉంది. క్షమించడానికి ఎవరైనా ఆహ్వానిస్తారా? నేను నీ పాపాలకు క్షమిస్తారండి అని ఎవరైనా ఆహ్వానిస్తారా? సాధారణంగా మమ్మల్ని క్షమించని వెళితేనే తప్పించుకొని తిరుగుతుంటారు. మేము ఇంటికి వస్తాం, సమాధాన పడాలని కోరుతున్నాము, మమ్మల్ని క్షమించండి అంటే, మేము ఉండట్లేదండి, ఊరు వెళుతున్నాము, ఈ మధ్యలో రావట్లేదులేండి అంటారు. అంటే అర్థం ఏంటి? వాళ్ళకి కనీసం
క్షమించాలని కూడా మనసు రాదు. మనం అంటే ఎందుకు బ్రదర్ మీరు క్షమించట్లేదంటే, ఏం క్షమిస్తాం బ్రదర్, వాళ్ళు మనుషులు అయితే కదా అని. సరే, వాళ్ళు మనుషులు కదా, నువ్వు వాళ్ళు మనుషులు కానప్పుడు నువ్వెలాగ మనిషి అవుతావు? యేసు ప్రభువారు పరలోక ప్రార్థన నేర్పుతూ శిష్యులతో అన్నాడు, మీరు మీ పాపములు లేదా అపరాధములు క్షమించిన ప్రకారం పరలోకపు తండ్రి మీ అపరాధములను క్షమించును. ఇట్స్ ఎ ప్రపోర్షనేట్. ఇఫ్ ఐ ఫర్గివ్, గాడ్ విల్ ఫర్గివ్. ఇఫ్ ఐ డు నాట్, డాష్ విల్ డు నాట్. నేను క్షమిస్తే దేవుడు నా పాపాలు క్షమిస్తాడు. నేను ఇతరులను క్షమించకుండా దేవుడు నా పాపాలు తిరిగి తిరిగి నన్ను క్షమించాలని కోరుకోవడం న్యాయమా? ఇది స్వార్థం, ఇది వంచన. సందేహం లేకుండా మనలో చాలామంది స్వార్థపరులు అనుకో, నేను ఎవరిని క్షమించను, కానీ దేవుడు మాత్రం నేను చేసే పాపాలు 100 నన్ను క్షమించాలి. ఇది భావ్యమా? సందేహం లేకుండా ఆయన మన పాపాలు క్షమించడానికి సులువు మీదకి వెళ్ళాడు, రక్తం కార్చాడు, ఆయన ప్రక్క తెరవబడింది, ప్రక్కలో నుండి నది వలె ప్రవహించే ఆ రక్తపు ఊట దగ్గరకు పాపాత్ముడు తిరిగి రావచ్చు. ఇప్పుడు క్షమాపణ కోరుతున్నామంటే అర్థం ఏంటి? తప్పిపోయామనే కదా అర్థం. బల్ల ఉందంటే అర్థం ఏంటి? నేను తప్పిపోలేను, ఎక్కడైనా తప్పిపోయింటే చూపించాను కదా. ఎక్కడైనా తప్పిపోయింటే చూపించడానికి బల్ల కాదు ఉండేది, తప్పిపోయినా కనుక బాగుపడని చెప్పడానికే బల్ల ఉండేది. ఎక్కడైనా తప్పిపోయింటే ఇంకెక్కడ తప్పిపోకపోతే ఇంక బలతో ఏం పని ఉంది? దేవుడు తీసేయచ్చు దాన్ని. ఈ కెన్ అబాలిష్, అది క్యాంట్ అబాలిష్. అది దాన్ని తీసేయలేడు. కారణం ఏంటంటే మనకు క్షమాపణ అవసరం. భూమి మీద సిలువ ఉన్నంతకాలం బల్ల మనకు జ్ఞాపకం చేస్తుంది, బల్ల ఉన్నంతకాలం సిలువ జ్ఞాపకం చేస్తుంది. కనుక మనం ఇంకా చాలామందిని క్షమించుకోండి ఇక్కడే కూర్చుని ఉన్నాం. చాలాసార్లు ఆశ్చర్యం వేస్తుంది, మనం చూస్తే మనకి కంపరం వేస్తుంది. మీకు అనిపిస్తుంది లేదంటే నాకు తెలియదు, కానీ నాకు మాత్రం అనిపిస్తూ ఉంటుంది. దేవుడు మనల్ని ఉచితంగా క్షమించినాడు, స్వేచ్ఛగా క్షమించినాడు. కానీ వేరే వారిని చిన్న విషయంలో కూడా మనం క్షమించలేము. దాన్ని నోటితో ఇంకా అభాండాలు వేసి రకరకాలుగా మాట్లాడుతుంటాం, రకరకాలుగా చెప్తుంటాం. క్షమించినాను అంటూనే ఉంటాం, క్షమించలేదు. ఇవన్నీ కుయుక్తులు, యుక్తులు, పక్కన మనుషులకు పనికి వస్తాయి, దేవుడికి పనికిరాదు. డోంట్ ప్లే విత్ గాడ్. తప్పించినాంలే, వాళ్ళంతా ఎంతోమందిని డీల్ చేశాను అక్క, అసలు వీళ్ళంతా ఎంతోమందిని డీల్ చేశాను బ్రదర్, అసలు వీళ్ళెంత లెక్క. నువ్వు ఎంతోమందిని డీల్ చేసిండొచ్చు, బట్ యూ కెన్ నెవర్ డీల్ విత్ గాడ్. నువ్వు దేవుడితో నువ్వు డీల్ చేయలేవు. నువ్వు మనుషులను డీల్ చేసిండొచ్చు, తిమ్మిన బమ్మిని చేసిండొచ్చు, బమ్మిని తిమ్మిని చేసిండొచ్చు, గాడిదని గుర్రం చేసిండొచ్చు, గుర్రాన్ని గాడిదని చేసిండొచ్చు, తర్వాత పక్షిని కాకి చేసిండొచ్చు, కాకిని పావురం చేసిండొచ్చు. యూ కెన్ హ్యావ్ ఆల్ మ్యానిపులేషన్ అండ్ మేనేజ్మెంట్ స్కిల్స్, బట్ రిమెంబర్ దట్ యూ కెనాట్ మేనేజ్ గాడ్. యూ కెనాట్ మ్యానిపులేట్ గాడ్. దేవుడి దగ్గరకు వచ్చేటప్పుడు నేరుగా రావాలి, అప్పుడు దేవుడు నేరుగా మన పాపాలు క్షమిస్తాడు. ఎక్కడైనా పాపం చేశానేమో క్షమించుకో ప్రభువా, కొంతమంది ఇట్లా అడుగుతుంటారు. ఎక్కడైనా పాపం చేశానేమో క్షమించుకో ప్రభువా అంటే దేవుడే ఎతకాలి ఎక్కడైనా పాపం చేశారా అని. దేవుడు అలాగే ఎదిగితే ఏ మనుషుడు నిలబడతాడు? దేవుడు దృష్టించి చూడగా ఆయన ఎదుటి ఎవడు నిలబడగలడు? 6000 సంవత్సరాల మానవ చరిత్రలో మహాజ్ఞానైన సొలొమోను ప్రసంగిలో రాస్తూ అన్నాడు, భూమి మీద పాపము చేయని మానవుడు ఎవడు? ఇది ఒక చదువుకున్న ఒక టీచర్ చెప్పింది, ఆయా చెప్పింది, సెక్రటరీ చెప్పింది, మినిస్టర్ చెప్పింది, ఇది కాదు. దిస్ ఈజ్ ఎ స్టేట్మెంట్ స్పోకన్ బై ద వైజెస్ట్ ఆఫ్ ఆల్ ద జనరేషన్స్ ఆఫ్ దిస్ వరల్డ్. ప్రపంచంలోని మానవ జాతిలో గొప్ప వ్యక్తి చెప్పిన మాట. యూ కెన్ నెవర్ బీట్ సాలమన్ ఇన్ ఎనీ వే ఇంక్లూడింగ్ హిస్ విజ్డమ్. ఆయన చెప్పిన మాట ఇది. కనుక దాని అర్థం ఏంటంటే, ప్రభు బల దగ్గరికి వచ్చేటప్పుడు ఆయన పరిశుద్ధత ఎదుట మనం నిలబడుకున్నప్పుడు మన క్షమాపణ అవసరమే. ఆ పరిశుద్ధతలోకి రాలేదు, ఆ క్షమాపణలోనికి రాలేదు, ఆత్మీయతలోనికి రాలేదు. మొదటి పాయింట్ ఏంటంటే ఆయన గుర్తే పట్టలేదు. శిష్యులు ఆయన గుర్తుపట్టలేకపోయారు. ఆయన ఎందుకు గుర్తుపట్టలేదు? ఆయనతోనే ఉన్నారు కదా. కొన్నిసార్లు మనము ఇంత వాక్యం చదువుతున్నాం, బైబిల్ చేస్తున్నాం, మందిరంకి వస్తే అన్నీ చేస్తూనే ఉన్నాం, బట్ వీ క్యాన్ రికగ్నైజ్. అయితే ఒకే ఒక వ్యక్తి ఎప్పుడు గుర్తుపడుతున్నాడు. ఆయన పేరు ఇక్కడ ఏంటంటే యేసు ప్రేమించిన శిష్యుడు. వై డిడ్ జాన్ రికగ్నైజ్, వై డిడ్ అదర్స్ రికగ్నైజ్? ఎందుకు యోహాను గుర్తుపట్టాడు, మిగతా వాళ్ళు ఎందుకు గుర్తుపట్టలేదు? నేను చెప్పిన మాట అర్థమైంది అనుకుంటా. ఎందుకు యోహాను గుర్తుపట్టాడు యేసు ప్రభువుని, మిగతా శిష్యులు ఎందుకు గుర్తుపట్టలేదు? ఇక్కడ రాయబడింది, యోహాను అన్నాడు, దిస్ ఈజ్ లార్డ్, ఈయన ప్రభు సుమి.
మిగతా వాళ్ళు ఆ గుర్తింపులోనికి రాలేదు. ఎందుకు రాలేదు? అందరూ దాదాపు ఒకేసారి పిలువబడ్డారు కదా, అందరూ ఒకే దగ్గర తిరిగారు కదా, అందరూ ఒకే స్థలాలకు వెళ్ళారు కదా, అందరూ ఒకే విధానంలో అద్భుతాలు చూశారు కదా. ఇక్కడ మాత్రం ఎందుకు యోహాను గుర్తుపట్టాడు, మిగతా వాళ్ళు ఎందుకు గుర్తుపట్టలేదు? మీరు చెప్పరా? సరే నేను చెప్తా. ఎందుకు మిగతా వాళ్ళు గుర్తుపట్టలేరంటే దే హ్యావ్ నో లవ్ ఫర్ గాడ్. ఎందుకు యోహాను గుర్తుపట్టాడంటే బికాస్ ఆఫ్ లవ్ ఫర్ గాడ్. దేవుడికి, యోహానికి దేవుడు అంటే ప్రేమ ఉంది కనుక యోహాను గుర్తుపట్టాడు. ఏ లవర్ కెన్ రికగ్నైజ్ ఏ లవర్. ప్రేమికుడు ప్రియేసుని గుర్తుపడతాడు, భార్య భర్తను గుర్తుపడుతుంది. అలాగే యేసు ప్రేమించే ఈ శిష్యుడు యేసు ప్రభువుని గుర్తుపెట్టాడు. ఆయన పేరు టైటిల్ యోహాను సువార్తలో అంతా క్యాప్షన్డ్ టైటిల్, యేసు ప్రేమించిన శిష్యుడు, యేసు ప్రేమించిన శిష్యుడు, యేసు ప్రేమించిన శిష్యుడు. వాట్ ఏ క్యాప్షన్ ఇట్ ఈస్. ఈ క్యాప్షన్ నాకుంటే ఎంత బాగుందో. దాని గురించి క్యాప్షన్ పెట్టాలంటే లోకమును ప్రేమించిన బ్రదర్, లోకమును ప్రేమించిన బ్రదర్, లోకమును ప్రేమించిన బ్రదర్. యోహానికి అలాంటి క్యాప్షన్ లేదు. యేసు ప్రేమించిన శిష్యుడు. ఏ పర్సన్ హూ లవ్స్ గాడ్ విల్ రికగ్నైజ్ వాట్ గాడ్ ఈస్. ప్రభుబల దగ్గరికి వచ్చినప్పుడు మనం ఆయన గుర్తుపట్టాలి. కనుక మొదటిది జ్ఞాపం చేసేది ఏంటంటే ప్రభుబల ఫర్గివ్నెస్, క్షమాపణ. రెండవది ఏంటంటే ఫెలోషిప్, సహవాసం. భోజనానికి మనకి ఇష్టం లేని వాళ్ళని పిలవము, పరిచయం లేని వాళ్ళని పిలవము, ఎవరో తెలియని వాళ్ళని వెళ్ళి భోజనానికి పిలువు. వాళ్ళకి కావాలంటే అన్నదానం చేస్తాం. బస్ స్టాండ్లో ఉన్న వాళ్ళకి, రైల్వే స్టేషన్లో ఉన్న వాళ్ళకి, అనాథ ఆశ్రయం దగ్గరికి వాళ్ళకి మనం భోజనం వడ్డించాలంటే అన్నం తీసుకుని వెళ్ళి అక్కడ వడ్డిస్తాం. వీ క్యాన్ సిట్ అండ్ ఈట్ విత్ దెమ్. వెరీ రేర్లీ వీ డూ. కొంతమంది చేస్తారు వేరే వేరే కారణాలను బట్టి, అది వేరే విషయం. మనం ఎవరితో కలిసి భోజనం చేస్తామంటే మనకి ఎవరైతే ఇష్టమో, ఎవరితో సహవాసంలో ఉన్నామో, ఎవరితో గుడ్ టర్మ్స్లో ఉన్నామో, దోస్ హూ ఆర్ ఇన్ ద గుడ్ బుక్స్ ఆఫ్ అస్, దెన్ వీ కెన్ ఇన్వైట్ దెమ్ ఫర్ ఫుడ్. వారిని మనం ప్రేమిస్తున్నాము, వారితో సహవాసం ఉండటానికి ఒక హాల్ మార్క్ ఎవిడెన్స్, సిగ్నిఫికెన్స్ ఏంటంటే భోజనం. ఇద్దరు పోట్లాడిన తర్వాత వాళ్ళిద్దరు పోట్లాడి చేతులు తీసుకొని మైకిల్ దగ్గర చెల్లిపెట్టి మాకేం పోరాటం లేదని వెళ్ళిపోతే ఇట్ ఈస్ నాట్ ఎ ట్రూ రికన్సిలేషన్. నిజంగా రికన్సిలేషన్ ఏంటంటే దే హ్యావ్ టు సిట్ అట్ ద టేబుల్, ఈట్ టుగెదర్ అండ్ దెన్ డిపార్ట్. దట్ ఈస్ అ ట్రూ ఇండికేషన్ దట్ దే హ్యావ్ రికన్సైల్డ్. అదర్వైజ్ ఇట్స్ నాట్. అది బైబిల్లో ఉన్న సందర్భము. యాకోబు లాబాను ఒక పర్వతం మీద కలిసినారు. లాబాను యాకోబుని ధరంతో వచ్చినాడు. సరే, యాకోబు లాబాను ఇద్దరు రాజీపడ్డారు. నీ దారి నువ్వు వెళ్ళిపో, నా దారి నేను వెళ్ళిపోను లేదు. అక్కడ బైబిల్లో రాయబడింది వాళ్ళిద్దరు కూర్చొని భోంచేసి ఆ తర్వాత ఇద్దరు డిపార్టెడ్. దట్స్ ఎ బిబ్లికల్ ప్రిన్సిపల్. యేసుక్రీస్తు ప్రభు వారు శిష్యులు, ఆయన లేదా యేసు ప్రభు వారు శిష్యులు కలిసి ఇప్పుడు సమాధాన స్థితిలోనికి రావటానికి ఇది ఒక ఏర్పాటు. ప్రభు బల దగ్గర ఇప్పుడు నేను పాలు పొందుతున్నానంటే అర్థం ఏంటంటే, ఆల్దో ఐ వాజ్ నాట్ ఇన్ ఫెలోషిప్ విత్ గాడ్ అంటిల్ నౌ, బట్ ఐ వాంట్ టు రెస్టోర్ ద ఫెలోషిప్ నౌ. ఇప్పటిదాకా నేను ప్రభుత్వం అంత సహవాసంలో లేను, ఇప్పుడు ఆ సహవాసాన్ని పునరుద్ధరించుకోవాలని కోరుతున్నాను. ఇంతదాకా ఎలాగొచ్చింది? మనకు ఫోన్ చేస్తే ద కస్టమర్ యువర్ కాల్ ఈజ్ అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా, ప్లీజ్ ట్రై ఆఫ్టర్ సమ్ టైమ్. ప్రభుకి అందుబాటులో లేకుండా తిరుగుతూ వచ్చినాం. ప్రభు బేతనీకి వచ్చినప్పుడు లాజరు ఎలాగ తప్పించుకొని వెళ్తా ఉన్నాడు, మనల్ని కూడా ప్రభు తాకాలి, టచ్ చేయాలి, వాడుకోవాలని వచ్చినప్పుడు మనం తప్పించుకొని తిరుగుతున్నాం. బట్ ఫెయిల్యూర్ ఈజ్ ఎ ప్లేస్ వేర్ వీ కెన్ కమ్ బ్యాక్ టు ఫెలోషిప్. ఐ వాంట్ టు టెల్ యూ దిస్ వన్స్ అగైన్. ఫెయిల్యూర్ ఈజ్ అకేషన్ వేర్ వీ కెన్ కమ్ బ్యాక్ టు ఫెలోషిప్. అపజయం సహవాసంలోనికి రావడానికి మొదటి మెట్. వాళ్ళకి ఆ దినాన్ని చేపలు దొరకలేదు కనుక దే ఆర్ అగైన్ బ్రాట్ టు ద ఫెలోషిప్. మూడోది చూసి ముగిస్తామా? ఫ్యూచర్. ప్రభు బల దగ్గరికి వచ్చినప్పుడు ఏం జ్ఞాపం చేస్తుందంటే దెర్ ఈజ్ ఎ ఫ్యూచర్. భవిష్యత్తు ఉంది, ఇంతటితో ఆగిపోలేదు. ఇప్పుడు మనం అందరం ఇక్కడ చేరి వచ్చినామంటే ఈ రోజుతో అవర్ రిలేషన్ విత్ క్రైస్ట్ ఈజ్ నాట్ గోయింగ్ టు ఎండ్. దెర్ ఈజ్ ఎ ఫ్యూచర్ టూ. ఇంకా మన భవిష్యత్తు ఉంది. ఎంత దాకా ఉంది? పేతురు భవిష్యత్తు ఎంత దాకా ఉంది? యోహాను 21 అయిపోలేదు. అసలు భవిష్యత్తు అయింది, స్టార్ట్ అయ్యేది 21 తర్వాత. మనం భవిష్యత్తు అంటే మన భాషలో చెప్పాలంటే, బ్రదర్ మా పాప భవిష్యత్తు కొరకు ప్రార్థన చేయండి, మా అబ్బాయి భవిష్యత్తు కొరకు ప్రార్థన చేయండి. మనకు భవిష్యత్తు అంటే పెళ్ళి. అంటే వాళ్ళ అర్థం ఏంటంటే పెళ్ళి అయిన తర్వాత ఇంక భవిష్యత్తు లేదు అని. ఎంత క్లియర్గా గుర్తుపెట్టినారు మీరంతా. ఎవడైనా పెళ్ళైన వాళ్ళు వచ్చి దంపతులు మా భవిష్యత్తు కొరకు ప్రార్థన చేయండి అనేది ఐ నెవర్ కమ్ అక్రాస్. అంటే అర్థం ఏంటంటే వన్స్ యువర్ గాట్ మ్యారీడ్ యూ డోంట్ హ్యావ్ ఎ ఫ్యూచర్. యాజ్ లాంగ్ యాజ్ యు ఆర్ నాట్ మ్యారీడ్ యూ హ్యావ్ ఎ ఫ్యూచర్, రైట్? బైబిల్ అలాగే చెప్పట్లేదు. అప్పటికే పేతురికి పెళ్ళి అయిపోయింది, మరి పిల్లలు ఎంతమంది ఉన్నారో మనకు తెలియదు. కానీ ఇప్పుడు దెర్ ఈజ్ ఎ ఫ్యూచర్ అట్ ద టేబుల్. ఆ భవిష్యత్తు ఏంటంటే అపోస్తుల కార్యముల్లో
ప్రభు యొక్క వాక్యాన్ని ప్రకటించి వేల కొలది ప్రజలను ప్రభు వైపు త్రిప్పటలో కీలక పాత్ర పోషించే ఆ పేతురు యొక్క భవిష్యత్తు ఆ బల్ల దగ్గర పేతురు చూడలేదు, కానీ ప్రభు పేతురు వారికి చూపించాలని కోరాడు. ఇప్పుడు ప్రభు బల్ల దగ్గరికి వచ్చినప్పుడు మనకు అదే జ్ఞాపకం చేస్తుంది. నాట్ అవర్ ఫెయిల్యూర్ ఆన్ ద అదర్ సైడ్, ఫ్యూచర్ ఆన్ ద అదర్ సైడ్. మన కళ్ళని ఏం చూపిస్తుంటాడంటే ఫెయిల్యూర్ వైపు చూస్తే సాతాను చెప్తుంటాడు, పోయిన వారం అంతా పడిపోయావు కదా, పాడైపోయావు కదా, భ్రష్టు పడిపోయావు కదా, దాన్ని చూడని. యేసు ప్రభు ఏం చేస్తున్నాడు, ఇంకా రాబో వారంలో యూ కెన్ డూ మోర్ వర్క్ ఫర్ మీ, ఇంకా ఆత్మీయంగా ఉండొచ్చు, ఇంకా ప్రభు కొరకు జీవించవచ్చు, ఇంకా ప్రభు యొక్క కార్యాల్లో ముందుకు వెళ్ళొచ్చు. ఈ ఫ్యూచర్ భవిష్యత్తును చూడకుండా గతాన్ని సాతాను మనకు చూపించి మన భవిష్యత్తులోనికి వెళ్లకుండా, గతంలోకి వెళ్లకుండా ఎక్కడున్నామో అక్కడ ఉండేటట్లు చేస్తున్నాడు. స్టేల్ మేట్. దట్ ఈస్ ద వర్క్ ఆఫ్ ద డెవిల్. Those who take part in the Lord's table, remember that all have future. ప్రభు బలలో పాలు పొందే వారందరికీ భవిష్యత్తు ఉంది. దిస్ ఈజ్ నాట్ ఎండ్. ఇదే అంతం కాదు. యోహాను సువార్త బైబిల్కి అంతం కాదు. దెర్ ఈజ్ ఏ యాక్ట్స్, అపోస్తల కార్యాలు ఉంది. యాజ్ ఈజ్ యాక్ట్స్ ఇన్ ద బైబిల్, సో ఈజ్ విత్ బిలీవర్స్ టు. బైబిల్లో అపోస్తల కార్యాలు ఉన్నట్లు విశ్వాసుల యొక్క జీవితాల్లో కూడా అలాగుంది. కమ్ అండ్ జాయిన్, వచ్చి భోజనం చేయండి. కనుక ప్రభు బల్ల దగ్గరికి వచ్చినప్పుడు, ప్రభు బల్ల మన దగ్గర ఉన్నంత కాలము మనకు 3 విషయాలు జ్ఞాపం చేస్తుందని చూసాం. మొదటిది ఫర్గివ్నెస్, క్షమాపణ. రెండోది ఫెలోషిప్, సహవాసం. మూడోది ఫ్యూచర్, భవిష్యత్తు ఉంది. భోజనం పెట్టేది ఎందుకు? భోజనం మీరు తినేది ఎందుకు? ఎందుకు తింటారు ఇంట్లో భోజనం? ఫుల్గా తిని దండకి నిద్రపోవాలనే? ఏమని అర్థం? దేవుడు ఏలియా దగ్గరికి వచ్చినాడు, నువ్వు ఫుల్గా తిని దండికి నిద్రపోవటానికి కాదు, నువ్వు తిను. వాట్ నెక్స్ట్? నీ శక్తికి మించిన ప్రయాణం ఉంది. దేవుడు ఫుల్గా ఫీడ్ చేస్తున్నాడు అంటే అర్థం ఏంటంటే, అబ్బా ఫుల్గా తినేసి ఏసీ రూమ్లో దండికి పడుకోవచ్చు, ఎవ్వరు లేకపోద్దండి నన్ను. అది భౌతికంగా ఉండొచ్చు. వన్స్ వీ టేక్ పార్ట్ ఇన్ ద లార్డ్స్ టేబుల్, ఇట్ ఇండికేట్స్ దట్ దెర్ ఈస్ ఎ జర్నీ టు గో ఎ లాంగ్ వే. మనం తీసుకోవాల్సిన మార్గం ఇంకా చాలా దూరంగా ఉంది. ఈ నా శరీరం తిని నా రక్తం త్రాగవాడే నిత్య జీవము గలవాడు, అంత దినం నేను వాడిని లేకపోదు. అంత దినం వరకు మనం పని చేస్తుండాలి కదా. మరి పని చేయకుండా తిని పడుకోవటానికి లేదు. తిని పడుకున్నవన్నీ ఏమంటారు? వెరీ గుడ్, ఎంత బాగా చెప్తున్నారే. ఇక్కడ చాలామంది అదే కేటగిరీ ఉన్నారు అనుకుంటా. అలాగని పడుకోకూడదని కాదు దీని అర్థం. తినేది ఎందుకంటే శక్తి ఎందుకంటే పని చేయటానికి. అందుకని ఈ ప్రభు బలలో పాలు పొందేది ఎందుకంటే శక్తి రావటానికి. శక్తి వచ్చింది దేని కొరకు? మనుషుల మీద పోట్లాడే కాదు, సాతానుతో పోట్లాడటానికి. తద్వారా అపోస్తుల కార్యాలు మన జీవితంలో వాస్తవం కావాలి. ఇప్పుడు ఇక్కడ వచ్చి భోజనం చేయటానికి సిద్ధపడుతున్న ఈ పేతురు అపోస్తుల కార్యములు ఎంత గణనీయమైన సాక్షిగా, అపోస్తులుడిగా ప్రభు కొరకు వాడబడ్డాడో నాకంటే మీకు బాగా పరిచయం. ఈ మధ్యాహ్నం మనం కూడా ప్రభు బల్ల దగ్గరికి వస్తాం. అనేక సార్లు ఆదివారం బల్లలో పాలు పొందినాం, తిరిగి వారం అంతా నిద్రపోయాం. మళ్ళీ ఆదివారం లేచి డ్రెస్ వేసుకొని బయటికి మాత్రం ఎక్కడ తక్కువ ఉండదు. పైన హెన్న మొదలుకొని, హెన్న అక్కడ మొదలుకొని కింద నెయిల్ పాయింట్ దాకా ఎక్కడ తక్కువ ఉండదు. ఎక్కడ టైము తక్కువ రాదు. అన్నీ ఫుల్గా ట్రిమ్గా తయారు వస్తాం. మళ్ళీ ఆదివారం దాకా ఇంకంతే. అలాగైతే చాలా అపాయం ఉంది. తిని పడుకుంటా ఉంటే పని చేయకుండా ఏమైంది? నేను మీకు చెప్పాల్సిన పనులు మీలో చాలామందికి తెలుసు. అపాయం అది నీ శరీరమే, నిన్నెవరేమనరు, కానీ నీకే అపాయం. దీన్ని అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాస్తున్నారు. మీలో అనేకులు బలహీనులైనారు, రోగులైనారు, చాలామంది డాష్. కనుక అపాయం ఉంది. తిని పడుకుంటే పని చేయకుండా ఏమవుతుంది? వెరీ సింపుల్ జవాబు, నువ్వు నిద్రపోతావు. యేసు ప్రభు యొక్క సిలువ మనల్ని ఆకర్షించింది, నిలువబెట్టింది. ప్రభు కొరకు జీవించడానికి తీర్మానం చేసేటట్లు చేస్తుంది. మన స్పందన ఏంటి? అదొక దేశం, పేరు రొమేనియా. రష్యాతో ఇంతకుముందు కలిసి ఉండేది. అక్కడ నుండి ఒక మ్యాగజైన్ వచ్చేది,
టార్చరర్ ఫర్ క్రైస్ట్. రిచర్డ్ వుర్మ్బ్రాండ్ అని క్రీస్తు కొరకై హింసలలో హీరో. ఆయన ఆ స్థితిలోనికి రావడానికి కారణం ఒక సంగతి మీ గమనానికి తీసుకుని వచ్చి ముగించడానికి ప్రయత్నం చేస్తాం. ఒకరోజు ఇలాంటి స్థలంలో కరడుగట్టిన క్రైస్తవేతరులు, కమ్యూనిస్టుల అధీనాన రష్యాను పరిపాలిస్తుంటే, రొమేనియా కూడా రష్యాలో భాగం కనుక యేసుప్రభువు నమ్మిన వారిని అందరినీ ఇలాంటి స్థలానికి తీసుకుని వచ్చినారు. రిచర్డ్ వుర్మ్బ్రాండ్ పక్కన డోరా వుర్మ్బ్రాండ్ అంటే ఆయన భార్య కూర్చునుంది. ఇది ఆఖరి అవకాశం. యేసు ప్రభువు నాకు వద్దు అని విసర్జిస్తే మిమ్మల్ని మేము హింసించకుండా విడుదల చేస్తాయి అని చెప్పారు. అప్పుడు యేసు ప్రభువుని ఎవరు విడిచిపెడతారో చేతులు ఎత్తండి అన్నారు. రిచర్డ్ వుర్మ్బ్రాండ్ కూడా చేతి ఎత్తాడు. యేసు ప్రభువుని ఎవరు విడిచిపెడతారో చేతులు ఎత్తండి అంటే రిచర్డ్ వుర్మ్బ్రాండ్ కూడా చేతులు ఎత్తాడు. ఆయన పక్కన భార్య కూర్చొనింది డోరా. ఆమె రెండు చేతులు పట్టుకుని ఆయన చేయలాగింది. షటప్, ఏం చేయెత్తావు, ఏం తెలుసని చేయెత్తావు. ఆయన అన్నాడు, యేసుక్రీస్తు ప్రభుని విడిచిపెట్టాలని తీర్మానం చేసుకొని చేయెత్తాను, ఇక ఆయన నేను వెంబడించలేను. ఇప్పుడు ఆయన భార్య చెప్పిన మాట ఏమో తెలుసా? యేసు ప్రభువుని విడిచిపెట్టడానికి తీర్మానం చేసుకున్న భర్తతో నేను కూడా కాపురం చేయటానికి ఇష్టపడను. బయటికి వెళ్ళిన తర్వాత యేసు ప్రభువుతో నడవటానికి ఇష్టపడని భర్త ఆమెకు భర్త అంట, ఫలానా ఆయన ఆమెకు హస్బెండ్ అంట అని చెప్తే ఆ శిక్ష నేను భరించలేను. సస్తే ఇక్కడే జావు, బతికితే ఇక్కడే జావు. యేసు ప్రభుని విడిచిపెడితే నేను ఇక్కడి నుండి వెళ్ళిపోతా. ఆయన కళ్ళు నీళ్ళు రాలిపోతుంటే ఒక్కసారిగా ఆమె ఏం చేసిందంటే ఆయన చేయి పట్టుకొని కిందకి దించింది. కరడుగట్టిన కమ్యూనిస్టు సైనికులకు అక్కడ వచ్చినారు. రిచర్డ్ వుర్మ్బ్రాండ్ రెండు చేతులు పట్టుకున్నారు. ఆయన ఏడుస్తూ భార్య వైపు చూశాడు. భార్య చెప్పింది, ఇప్పుడు నేను చెప్పగలను, నా భర్త క్రీస్తు కొరకు అత సాక్షి. 14 సంవత్సరాలు ఆయన జైల్లో ఉంచినారు. ప్రతి సంవత్సరం ఒక ఎముకని ఇరగ్గొట్టారు. నో ఫస్ట్ ఎయిడ్, నో ట్రీట్మెంట్. వెంట్రుక వాసి ఫ్రాక్చర్ జరిగితే మనం నొప్పి భరించలేము. ప్రతి సంవత్సరం ఒక ఎముక, ప్రతి సంవత్సరం ఒక ఎముక, ప్రతి సంవత్సరం ఒక పక్కటెముకల్లో 14 ప్రక్కటెముకలు విరగ్గొట్టారు 14 సంవత్సరాల్లో. ఆ తర్వాత ఆయన విడుదల చేసిన తర్వాత బయటకు వచ్చాడు. వారు నా ఎముకలు ఇరగ్గొట్టారు కానీ నా హృదయాన్ని విరగ్గొట్టలేదు. ఇది నా ప్రభుబలం మనకు అదే జ్ఞాపకం చేస్తుంది. క్రీస్తు కొరకే నీ సవాలు, నీ జవాబేంటి? మోకరించండి, ప్రార్థన చేస్తాను.